నాంపల్లి లిఫ్టులో ఇరుక్కున్న బాలుడు మృతి చెందాడు. నీలోఫర్లో చికిత్స పొందుతూ బాలుడు అర్నవ్ మృతి చెందినట్లుగా డాక్టర్లు నిర్ధారించారు. అర్నవ్కు లాప్రోటమీ సర్జరీ చేసినా ఫలితం దక్కలేదని, పరిస్థితి విషమించి బాలుడు మృతి చెందినట్లుగా డాక్టర్లు తెలిపారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 6 సంవత్సరాల బేబీ 25 కేజీలు ఉంటుంది. సో ఆ 25 కేజీలు ఇట్లా పొట్ట దగ్గర ఇట్లా కంప్రెస్ అయిపోయి కాంక్రీట్ గోడకి లిఫ్ట్కి మధ్యలో చాలా సేపు ఉండటం వల్ల ఊపిరి ఆడక బేబీకి ఫిట్స్ వచ్చేసినాయి. బికాజ్ అది క్విక్గా తీయాలంటే కాంక్రీట్ వాల్ పగలగొట్టాలి, కాంక్రీట్ ఫ్లోర్ పగలగొట్టాలి, చాలా టైం పట్టింది. సో తీసుకొచ్చేటప్పటికే 108 అంబులెన్స్ వాళ్ళు చేయగలిగే ప్రథమ చికిత్స చేసి తీసుకొచ్చారు. వచ్చేటప్పటికే బ్యాడ్ ఉన్నది కాదంటే ఏదో ఒక ఆశ, డాక్టర్స్గా మాకు ఒక ఆశ ఉంటుంది బతికించాలని. సో వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్. ఆల్ మై టీమ్ ఆఫ్ 20 members ఆర్ వర్కింగ్ ఆన్ దట్. వర్క్డ్ టిల్ టుడే మార్నింగ్ 12:30 వరకు. మా పీడియాట్రిక్ ప్రొఫెసర్స్, ఫ్యాకల్టీ, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, అనస్థీషియా, ఎవ్రీబడి అంతమంది పనిచేస్తూనే ఉన్నారు రాత్రంతా. మినిట్ టు మినిట్ రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. సో బట్ కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. తర్వాత నెమ్మదిగా ఆల్ ఆర్గన్స్ ఫెయిల్ అయిపోయినాయి. మార్నింగ్ హార్ట్ కూడా అయిపోయింది. సరే మళ్ళీ రీస్టార్ట్ చేసినాం డ్రగ్స్ ఇచ్చి. అయినా కూడా ఒక 3-4 అవర్స్ కంటే ఎక్కువ పనిచేయలేదు. ఫైనల్లీ బ్రెయిన్ డెడ్ అయిపోయింది. బ్రెయిన్ డెడ్ అనేసి ఇంకా 12:40కి వి డిక్లేర్ డెడ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ఆల్రెడీ డాక్టర్లు చెప్తున్నారు ఊపిరాడక ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లే చనిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. అంటే లిఫ్ట్కి సంబంధించి ప్రాపర్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగి ఉండొచ్చా? ఏం చెప్తున్నారు? కార్తిక్, లిఫ్ట్లో కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు చెప్తుంది. నిన్నటి నుంచి కూడా మనం చూసుకోవచ్చు, తీవ్రంగా ప్రయత్నించారు నీలఫర్ వైద్యులు. నిన్న ఆసుపత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి 12:40 చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆర్నవ్కు సంబంధించి చూసుకుంటే నిన్న ఆ గోడకు ఆ లిఫ్ట్కు మధ్య ఇరుక్కుపోవడంతో అక్కడే తీవ్రంగా పరిస్థితి మారింది. అక్కడ నుంచి నేరుగా నీలఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చి రాత్రి 20 మంది వైద్యులంతా కూడా శ్రమించారు. ఆర్నవ్ను బతికించడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ శ్రమ వృధా అయిందని చెప్పుకోవచ్చు. వారంతా కూడా ఆ ఆసుపత్రిలో ఆర్నవ్ను బతికించేందుకు ప్రయత్నం చేశారు. ఒకవైపు హార్ట్, మరోవైపు కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో, కిడ్నీకి సంబంధించి పూర్తిగా పనిచేయకపోవడంతో ఈ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించడం జరిగింది. ఆర్నవ్ మృతితో వారి కుటుంబ సభ్యులంతా కూడా విలపిస్తున్న పరిస్థితి ఉంది. ఆర్నవ్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియాలో పోస్ట్ మార్టం చేసి వారి బంధువులకు అప్పగించబోతున్నారు. ఆర్నవ్ మృతితో కొంత విషాద ఛాయలు అయితే అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న ప్రమాదం జరిగిన సమయంలో ఆర్నవ్ వారి తాత కూడా అతనితో పాటే ఉన్న పరిస్థితి ఉంది. కొద్దిపాటి నిర్లక్ష్యంతో ఆర్నవ్ ఆ లిఫ్ట్లో ఇరుక్కుపోవడము, ఒకవైపు గోడ, మరోవైపు లిఫ్ట్ ఉండడంతో లిఫ్ట్ నుంచి బయటికి తీయడానికి దాదాపుగా 1.5 సమయం పట్టింది. ఆ 1.5 సమయం కూడా గాలి ఊపిరి పీల్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంది. అక్కడి నుంచి నేరుగా వాళ్ళ ఇంటి నుంచి నీలఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. నీలఫర్ ఆసుపత్రిలో కూడా 20 మంది వైద్యులు రాత్రంతా కూడా శ్రమించారు. వైద్యం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఆపరేషన్ చేసేందుకు కూడా తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. పూర్తిగా సహకరించకపోవడంతో పూర్తిగా కిడ్నీ, లివర్, దాంతోపాటు కడుపు పూర్తిగా నలిగిపోవడంతో ఆ ట్రీట్మెంట్ అన్నది కొంచెం కష్టంగా మారిందని చెప్పి వైద్యులు చెప్పారు. ఈరోజు 12:40 బాలుడు మృతి చెందినట్టు నీలఫర్ వైద్యులు ప్రకటించారు. కార్తిక్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.